హోలీ పండుగ భారతదేశంలో జరిగే ఒక విశిష్టమైన పండుగ. సాంప్రదాయవాదులు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో ఎన్నో రంగులు ఉంటాయి. ఈ రంగులకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ హోలీ చుట్టూ ఎన్నో కథలు కూడా ఉన్నాయి. కృష్ణుడు, రాధ అని, ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు అని, శివకామ అని ఎన్నో చెప్తారు. ఈ యొక్క హోలీలో వాడే రంగులు బట్టి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఎరుపు రంగును చూసుకున్నట్టయితే ఇది ప్రేమకి గుర్తుగా ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఎరుపు రంగుకు అతీతమైన శక్తి ఉందని, ప్రేమ వివాహానికి ప్రతీక అని, ప్రియురాలు భాగస్వామితో చేసుకునే వాటిలో ఈ హోలీలో వాడతారు. ఇంకా పసుపు రంగుకు వచ్చేసరికి దీనికి కూడా విశిష్టత ఎక్కువ. శ్రీ మహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు. తమ ప్రియమైన వారు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. పసుపు రంగును జల్లుతారు. ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పింక్ కలర్ని అంటే గులాబీ రంగుని ఎక్కువగా అందము, ఆప్యాయత, నమ్మకాన్ని తెలియజేయడానికి వాడతారు. స్నేహితులతో ఉన్న బంధాన్ని లేదా తమ బంధువులతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసేందుకు ఈ గులాబీ రంగును ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు. నీలం రంగుకి వచ్చేసరికి ఆకాశాన్ని, సముద్రాన్ని తలపించే రంగు నీలం. అత్యంత శక్తివంతమైన దేవతల యొక్క మేని రంగు కూడా నీలమే. ఆత్మ పరిశీలన, ప్రశాంతత, స్పష్టత, స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నీల రంగును వాడతారు. తర్వాత ఆరెంజ్ కలర్. సూర్యదేవుని శక్తి అనేది ప్రగాఢ విశ్వాసం. ఏదైనా పనిని ప్రారంభించేందుకు క్షమాగుణానికి ప్రతీకగా నారింజ రంగుని ఉపయోగిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రంగు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ రంగు అంటే వంకాయ రంగు. ఇది రాజసాన్ని, లగ్జరీని, సృజనాత్మకతను తెలియజేస్తుంది. ఈ యొక్క పర్పుల్, ఈ రంగులో దైవత్వం ఇమిడి ఉంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ హోలీ యొక్క అసలైన అర్థం. ఈసారి హోలీలో ఎటువంటి కెమికల్స్ కలిగిన, న్యాచురల్ కలర్స్ కలిగిన హోలీ రంగులు వాడుతూ మీ యొక్క పండుగని పూర్తి ఆనందమయంగా చేసుకుంటారని భావిస్తూ హ్యాపీ హోలీ.